దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు మిక్కిలి ప్రియులరా, విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మా శ్రోతలైన మీకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. తప్పక మానక మా ప్రార్థనలు మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. దేవుడు ఏదైనా మీ యొక్క వ్యక్తిగత జీవితంలో అద్భుతాలు చేయాలి అని, ఆశ్చర్యకార్యాలు చేయాలని దేవుని సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. మేము ధైర్యంగా చెప్పగలము. ప్రతి ఉదయం మరి మీ కొరకు ఇవ్వబడిన అంశాలు కొరకై భారంతో మేము ప్రార్థన చేస్తున్నామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, దేవుడే తన మహిమ కలిగిన కార్యాలు మీ వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడే చేయాలని ఆశిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. దేవుడు మానక మీ జీవితంలో దేవుడే అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. ఆమేన్. ఇంకేం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా దేవుని వాక్య ధ్యానములోనికి వెళదాం. కాలయాపన చేయొద్దు. మీ బైబిల్ చేత పట్టుకొని కూర్చొని శ్రద్ధగా దేవుని మాటలు మనం ఆలకిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా ఈ సమయంలో నీతో, నాతో, మనందరితో కూడా ప్రభువే మాట్లాడునుగాక. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆత్మీయంగా చాలామంది రక్షించబడి ఎదిగిన వారిగా దేవుని సన్నిధిలో కనబడట్లా. అప్పుడే పుట్టిన పిల్లవాడు పసికందుగా ఉంటాడు. పసికందుగా ఉన్నవాడు పాలు తాగుతాడు. ఎదిగిన తర్వాత ఏం తింటాడు? ఎదిగిన తర్వాత కూడా పాలే తాగుతాడా? కొంతమంది పాలు తాగుతున్నారులేండి. అంటే ఆత్మీయ జీవితంలో ఎదగలేని స్థితి, ఆత్మీయ జీవితంలో పసితనం ఇంకా పోవట్లేదు చాలా మందిలో. ఈరోజు నేనంటాను, శారీరకంగా, ఆత్మీయంగా, ఆత్మీయ స్థితిలో మనము ఎదిగిన వారుగా ఉండాలి, కానీ ఇంకా పసిపిల్లల చేష్టలు మనలో పోవట్లేదు. ఇది సంఘంగా ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మనందరికీ అవసరం. అలాగే టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్న నా ఆత్మీయ సహోదర, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి కూడా, ప్రభువుని ఎరిగి ఉండి కూడా, ప్రభువునందు విశ్వసించి కూడా నువ్వు ఎదగలేని స్థితిలో ఇంకా పసిపిల్లవాని వలె పాలపీక తాగేవాళ్ళలాగా ఉంటే, ఈ రాత్రి ప్రభువు ఇచ్చే సందేశం మిమ్మలను ఆధ్యాత్మికంగా పురుగొల్పబోతూ ఉంది. ఆమెన్. ఆధ్యాత్మికంగా మిమ్మలను బలపరచబోతుంది. ఒరే బాబు, రక్షించబడిన మీరు పసిపిల్లల వలె ఉండొద్దు, ఎదిగిన వారిగా ఉండాలి. ఈరోజు శారీరకంగా ఇప్పుడు అడుగుతున్నాను, అప్పుడే పుట్టిన పిల్లోడు ఎదగతాడా ఎదగడా? మాట్లాడరేటి? పాలు తాగుతున్నవారు ఎదగాలి. ఎదిగిన తర్వాత నడవాలి. నడిచిన తర్వాత బుల్లు అడుగులు వేయాలి. బుల్లు అడుగులు వేసిన తర్వాత బుల్లు మాటలు చెప్పండి, మాట్లాడాలి. ఎదిగిన వారిగా ఉండాలి. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు ఎదగలేని వారి స్థితిలో ఎలాగున్నారు? ఎందుకు ఎదగలేకపోతున్నారు? ఎదగలేకపోతానికి ఆటంకాలు ఏంటి అనేది కొన్ని సంగతులు ఈ రాత్రి మనము ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా, ఎదగలేకపోవడానికి గల కారణం ఏంటంటే, బాల్యములో ఉన్న ప్రతివాడు కూడా తొందరగా నమ్మేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? చూడండి, సామెతల గ్రంథము 22వ అధ్యాయము ఒక చక్కని మాట ధ్యానేని సొలొమోను చెప్తున్నాడు. 22వ అధ్యాయము దయచేసి 15వ వాక్యం ఒకసారి చూద్దాం. బాలుడు హృదయంలో ఉన్నట మూఢత్వము చూడండి, బాలుని హృదయములో ఏం పుడుతుందండి?
మూఢత్వము స్వాభావికంగా పుడుతుంది. అంటే నేనేమంటాను అంటే ఈ మూఢత్వం లేదా ఈ హృదయములో ఉన్నవాడు ఏం చేస్తాడు అంటే ప్రతిదాన్ని ఈజీగా ఏం చేస్తాడు, నమ్మేస్తాడు. సైతాను చెప్పే మాట ఈజీగా తొందరగా నమ్మేయడం. ఈరోజు నేను అంటాను, ఆత్మీయ ఎదుగుదలకు నువ్వు లేకపోవటం ఏంటంటే ప్రతి దానిని కూడా లోకంలో సాతాను చెప్పే, అపవాది చెప్పే మాట నువ్వు త్వరగా నమ్ముతావు. దేవుని వాక్యాన్ని నమ్మవు, తోటి సహోదరి మాట వినవు, సేవకుని వాక్యాన్ని వినవు, నువ్వు సంఘ నియమానికి నువ్వు లోబడి ఉండవు, ఉపదేశ క్రమానికి మనం అప్పగించుకోము. కానీ మన దైనందిన జీవితంలో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నప్పటికీ కూడా ఏంటంటే మనలో ఉన్నటువంటి ఈ మూఢత్వం ఉందో చూసారు, ఇది ప్రతిదీ కూడా తొందరగా నమ్మేయడమే. ఏది ఆత్మ సంబంధమైనది, ఏది శరీర సంబంధమైనది, ఆత్మీయంగా మనం ఎలా ఎదగాలంటే మనం ఏమి చేయాలి, ఏమి చేస్తే ఆత్మీయంగా దేవునిలో మనం ఎదుగుతాం. ఈ రోజున మనం దేవునిలో ఎదగలేకపోతున్నాం. ఎందుకు ఎదగలేకపోతున్నాం? నేనేమంటానంటే మన జీవితంలో తొందరగా బాలుడు హృదయములో మూఢత్వం స్వాభావికంగా ఎందుకు పుడుతుందంటే నేను అంటాను, ఆ మూఢత్వంలో ఏంటంటే ప్రతి దానిని తొందరగా నమ్మేయడం. నేను అంటాను, ప్రతి దాన్ని తొందరగా నమ్మితే ప్రయోజనం ఏంటి? నమ్మవలసిన వాటిని మనం నమ్మాలి, నమ్మకూడనివి ఏం చేయకూడదు, నమ్మకూడదు. ఇప్పుడు సాతాను ఏం చేస్తుందంటే నమ్మకుండా, ఏమండి, దేవుని వాక్యాన్ని మనం నమ్మకుండా, వాక్యాన్ని నమ్మేమో అనుకొని చెప్తాం. వాక్యాలు మనం ఏందో ఆత్మీయంగా ఎదుగుతామా లేదా? చెప్పండ్రా తల్లులారా. వాక్యం మీద ఆధారపడితే, వాక్యాన్ని నమ్మితే మనం ఏం చేస్తాం? ఎదుగుతాం, అంతే కదా. వాక్యానికి లోబడతాం కానీ వాడికి మనం లోబడం కదా. వాక్యానికి మనం లోబడతాము కానీ వాడికి లోబడం కదా. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు అంటే, ఎందుకో చెప్తాను వినండి, వాక్యము ఉంటే మనం ఎదుగుతాం. చూడండి, పేతురు రాసిన పత్రికలో ఏమంటున్నాడు? మీరు శిశువులకు పోలులుగా ఉన్నారు, వాక్యం అనే పాలు. ఏ పాలు అంట? 1 పేతురు అనుకుంటా 3వ వచనం, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమనే పాలు వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలును అపేక్షించండి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి రా తల్లులారా. హల్లెలూయా. అమ్మ వినండి, వాక్యాన్ని ఎందుకు నమ్మనివాడు అంటే, వాక్యం మీద ఎందుకు బేస్ అవ్వనివాడు అంటే, వాక్యాన్ని మనము నమ్మేమో అనుకోండి, మనం ఏం చేస్తాం? ఎదుగుతాం. ఆ టార్గెట్ ఏంటి? ఎదగకుండా ఉండాలని. ఇంకెంచేపు కూడా వయసు వచ్చినా కూడా చూడండి, తేనె పాలపేక ఉంటుంది కదా. మా పిన్ని కొడుకు ఒకడు ఉండేవాడు, మడిపిల్లోడు. ఆడు గేదెలాగా 10 సంవత్సరాలు వచ్చిన వాళ్ళ అమ్మ పాలు తాగేవాడు. ఆని తిట్టాలో ఆవిడ తిట్టాలో మాకు అర్థమయ్యేది కాదు, దేశ రక్తం వేచి. కారణం ఏమిటరా అంటే, వాడు ఎదిగే స్థాయిలో ఉన్నా కూడా ఇంకా పసిపిల్ల వాళ్ళలాగా ఆడు పాలు వదలలేదు. ఏమండి, 6వ నెలలో ఎందుకు పెడతారండి చెప్పండి? అన్నం ముట్టిస్తారు కదా, అన్నం తినిపిస్తాం కదా. సందమామ రావి, జాబిల్లి రావి, కొండక్కి రావి. అయ్యి బాబోయ్, అయ్యగారు ఇవన్నీ ఎప్పుడు చేసేసాడని మీరు వేసి రక్తం వేసి, మనం ఎప్పుడు ఏం చేయలేదు వేసి రక్తం వేసి, అంతే కదా మరి. అంటే పిల్లవాడి ఎదుగుదల కొరకు తల్లి చేసేది. ఈరోజు ఆత్మీయంగా మనం చూస్తే ఈ యొక్క హృదయములో ఈ మూఢత్వం ఉందో చూసారా, ఇది త్వరగా లోకములో త్వరగా నమ్మేటట్టుగా చేస్తున్నాడు. లోకములో నమ్మకాలు, నేనంటాను, ఆడు తొందరగా నమ్మేటట్టుగా చేయడమే కాదు, ఆ నమ్మకములో నుండే వచ్చింది ఏంటో చెప్పన. ఇంకా ఎంత ఎదిగినా కూడా ఆటలే, ఏసు రక్తం వేసి. పిల్లలు ఏం చేస్తారండి? ఆటలే కదా. ఎదిగిన వారు కూడా, గత రాత్రి నేను వాక్యము ధ్యానిస్తూ అల్లరితో కూడిన ఆటపాటలు అని దేవుడు మాట్లాడాడు ధ్యానిస్తున్నప్పుడు. రెండవదిగా దేవుని బిడ్డలారా, ఎదిగిన వారిగా ఉన్నా కూడా ఈ పిల్లకై ఆటలు పోవట్లేదు.
చూడండి, జకర్యా గ్రంథములో మనం చూస్తే రెండవదిగా 8వ అధ్యాయం 5వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దామా? చూడండి, 8వ అధ్యాయం పట్టణపు వీధులు. చూడండి, ఆటలాడే మగ పిల్లలతోనూ ఆడపిల్లలతోనూ నిండి ఉందట. ఏంటట? చూడండి, చాలామందికి ఆటల మీద ఆసక్తి ఉంది కానీ ఆత్మీయత మీద ఆసక్తి లేదు. చిన్నపిల్ల చేష్టలు, ఆటలు పాటలు. ఇప్పుడు నేను అంటాను, రానున్న దినాలలో కూడా ఈ కడవరి కాలంలో చర్చిల్లో కూడా ఈ అధునాతనికమైనటువంటి ఈ మార్పులలో నేనేమంటాను అంటే, మనుషులకి ఆటలు పాటలు కావాలి. నేనంటాను, ఇది ఆత్మ సంబంధంగా ఉంటే పర్లేదు కానీ ఈ రోజున శరీర సంబంధంగా ఉంటే దానిని సాతానుడు దాన్ని ఇంకొక కోణంలో తీసుకెళ్తున్నాడు. నేనంటాను, దాని వలన ఆత్మీయంగా కొంతమంది పాపములు ఏం చేస్తున్నారు, పడుతున్నారు కదా. ఏమండి, ఈ రోజున వాస్తవంగా ఇక్కడ ఆడపిల్లలు మగపిల్లలు ఏంటంట, ఆటలతో వీధుల్లో ఆటలాడుతూ మగపిల్లలు ఆడపిల్లల్లో నిన్నున్నారట. ఇందులో ఇక్కడ మగవాళ్ళు తీసేయడానికి లేదు, ఆడోళ్ళని తీసేయడానికి లేదు. ఈరోజు నేను అంటాను, మగోళ్ళ కంటే ఆడోళ్ళే చాలా దారుణంగా ఉన్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో మనం చూస్తే ఎన్నో ఘోరాలు నేరాలు చూడవలసి వస్తుంది. సమాజం ఎంత చెడిపోయిందిరా బాబు అంటే మనిషిని త్రొప్పద్రోవలో నడిపిస్తుంది. నేను అంటాను, దేవుడు టెక్నాలజీ ఇచ్చాడు. నేను అనేది ఏంటంటే దాన్ని వాడే విధంగా వాడాలి. ఆమేన్. దాన్ని వాడే విధంగా వాడాలి. దేనికి వాడాలో దానికి వాడాలి, దేనికి వాడకూడదో దానికి వాడకూడదు. ఈరోజు వినండి, యమనస్తులైన వారు పాడైపోవడానికి గల కారణం ఏంటి? వాళ్ళ ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి గల కారణం ఏంటి? ఆటలకు ఇచ్చే ఇంపార్టెంట్ దేవుని వాక్యానికి ఇస్తున్నామా? ప్రార్థనకి ఇస్తున్నారా? వాక్య చదవడానికి ఇస్తున్నామా? ఏమండి, దేవుని పరిచర్యకి ఇస్తున్నామా? ఏమండి, దేవునిలో ఎదగడం గురించి ఇస్తున్నామా? ఆటలకు చాలామంది ప్రాముఖ్యత ఇస్తారు కానీ ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాం? మనం వాక్యం చదవడానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాం? దేవునిని ఆరాధించడానికి ఎంత సమయం ఇస్తున్నాం? దేవుని సన్నిధిలో గడపడానికి ఎంత సమయం మనం ఇస్తున్నాం చెప్పండి. గంటల తరబడి మనం ఆడడానికి ఇచ్చే సమయం దేవునికి ఇవ్వట్లా. అందుకే అన్నాడు, అల్లరితో కూడిన ఆటపాటలు మనకు తగదని చెప్పేశాడు. దైవజనంగా మా దేవుని బిడ్డలారా గమనించండి, ఆటల మీద ఉన్న ఆసక్తి ఒక మాటలో చెప్తాను సూటిగా. ఆటల మీద ఉన్న ఆసక్తి ఆత్మీయమైన వాటి మీద ఉండట్లేదు విశ్వాసులకి. ఇంకా నువ్వు ఎదిగిన చిన్నపిల్లవు కాదు ఆటలాడడానికి, బువ్వలు ఆటలాడడానికి, మట్టి ఊళ్ళో చిన్న లక్క పెడతా ఈ చేయడానికి. మన బాబు మీరు ఎదిగిన స్థాయిలో ఉన్నారు. ఆత్మీయంగా మీరు ఎదగాలి. మీరు ఆటల మీద కాదు ఆసక్తి ఉండవలసింది. దావీదు అంటాడు, దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నన్ను ఏం చేస్తుంది అన్నాడు, భక్షిస్తుంది అన్నాడు కదా. అన్నాడా లేదా? దేని మీద ఆసక్తి? దేవుని ఇంటిని గురించిన ఆసక్తి అన్నాడు. రెండవదిగా దావీదు అన్నాడు, నీ వాక్యం మీద నేను ఆసక్తి. దేని మీద ఉంది ఆసక్తి? దేవుని మందిరం మీద ఉంది ఆసక్తి, వాక్యము మీద ఉంది ఆసక్తి, దేవుని సన్నిధి మీద ఉంది ఆసక్తి. నేను అడుగుతున్నాను, ఆత్మీయంగా మన ఆసక్తి దేని మీద ఉంది? లోకములో వాటి మీద ఉన్న ఆసక్తి ఆధ్యాత్మిక విషయంలో లేదు కనుక మనం ఏం చేయలేకపోతున్నాం, ఎదగలేకపోతున్నాం. ఎన్ని సంవత్సరాలైనా ప్రార్థన చేయడం వచ్చిందా? ఎన్ని సంవత్సరాలైనా పాడినోళ్ళే పాడుతున్నారు తప్ప కొత్త వాళ్ళు ఎవరైనా పాడుతున్నారా? మనకు ఆసక్తి ఉంటే ఎందుకు రాదు? పాటలు అయిపోయిన తర్వాత వస్తే నీకు పాటలు పాడడానికి ఎక్కడ అవకాశం వస్తుందమ్మా? ప్రార్థన చేసినప్పుడు వస్తే ప్రార్థన చేయడానికి ఏముంటుంది? అంతే కదా, మరి అవకాశం వస్తుంది. నేనంటాను, ఈరోజు ఆ అల్లరితో కూడిన ఆటపాటలు, పిల్లలు ఆటల మీద ఉన్న ఆసక్తి, ఆధ్యాత్మికమైన వాటి మీద ఆసక్తి లేదు.
అందుకనే నేను అంటాను, ఈరోజు నువ్వు ఆత్మీయంగా దేవునిలో ఏం చేయలేకపోతున్నావు? ప్రార్థన మీద ఆసక్తి ఉంటే ప్రార్థన చేస్తే ఎదుగుతావు. వాక్యం మీద ఆసక్తి ఉండి చదివితే, వాక్య ప్రకారంగా చేస్తే మనం ఏమవుతాం చెప్పండి? ఆత్మీయంగా ఎదుగుతామా లేదా? మరి ఎన్ని సంవత్సరాలైనా కూడా ప్రార్థన ఏం చేయాలో తెలీదు. రెఫరెన్స్ చదివితే నువ్వు ప్రకటన గ్రంథం అంటే ఆదికాండం తడుగుతావు, ఇంక నేనేమనాలి నిన్ను అంటే ప్రకటన గ్రంథం ఎక్కడుందో కూడా నీకు తెలియట్లేదు. ప్రకటన గ్రంథం ఎక్కడ ఉంటుందండి? బైబిల్ గ్రంథంలో చివరిది ఉంటుందిగా. అసలు ముందు 66 అధ్యాయాలు వస్తే క్రొత్త నిబంధనలు, పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి? 39 ఉన్నాయి. క్రొత్త నిబంధనలు ఎన్ని ఉన్నాయి? 27 ఉన్నాయి. మొత్తం టోటల్ కలిపితే ఎంత? 66 గ్రంథాలు ఉన్నాయి. ముందు ఈ 66 గ్రంథాలు మనకు రావాలి. 66 గ్రంథాలు కూడా మనకు వస్తే, ఈ 66 గ్రంథాలు మనం చదివితే ఇందులో ఉన్నటువంటి ఆత్మీయంగా మనకు ఆత్మీయంగా దేవునిలో ఎదగడానికి కావలసినవి ఈ వాక్యంలో ఉన్నాయి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను అంటాను, నువ్వు ఏం చేయాలో వాక్యం చెప్తుంది, ఎలా ఉండాలో వాక్యం చెప్తుంది, ఎలా బ్రతకాలో వాక్యం చెప్తుంది, వేటిని అలంకరించుకోవాలో వాక్యం చెప్తుంది, వేటిని ధరించాలో దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. ఈ రోజున నేను అంటాను, ఆటల మీద ఉన్నటువంటి ఆసక్తి చిన్నపిల్లల వలె దేవుని వాక్యం మీద మనకు ఉండట్లేదు. అంటే నేను ఒక మాట చెప్తాను సూటిగా, లోకానుసారంగా లోకం విషయాల మీద ఉన్నటువంటి ఆసక్తి ఆధ్యాత్మికమైన విషయాల మీద మనకు ఆసక్తి ఉండట్లేదు. దేవుడు కూడా దాని విషయంలో పశ్చాత్తాపడుతున్నాడు. ఎంత ఉన్నత ఉపదేశము దేవుని బిడ్డలంగా ప్రభువు మనకిస్తుంటే, పరిశుద్ధాత్ముడు ఆయన తన వాక్యము ద్వారా నీతో, నాతో, మనతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్న నీవు వాక్యం మీద ఆసక్తి ఉంటే లోపడతావుగా. చెప్పండి, ఎంత ఉపదేశం, ఎంత అద్భుతమైన ఉపదేశాలు ప్రభు మనకిస్తున్నా నీలో చలనము లేదు, వాక్యంలో మార్పు లేదు. నేను ఈరోజు యూట్యూబ్లో ఒక సంగతి చూశాను. అనంత శ్రీరామ్ అని సినీ రైటర్, ఆయన రాస్తూ ఒకటి రాశాడు. నాకు మంచిగా అనిపించింది. గుళ్ళోకి వెళ్ళిన బియ్యం అక్షంతలుగా మారుతున్నాయంట, గుళ్ళోకి వెళ్ళిన నీళ్లు తీర్థంలా మారుతున్నాయంట, గుళ్ళోకి వెళ్ళింది ప్రసాదంగా మారుతుందంట, కానీ గుళ్ళోకి వెళ్ళిన మనిషి మాత్రం మారట్లేదు అని ఆ క్యాప్షన్ ఇచ్చాడు. అన్నీ మారుతున్నాయి కానీ మారట్లేదు. చెప్పండి, అన్నీ మారుతున్నాయి కానీ ఈ గుళ్ళోకి వెళ్ళిన మనిషి మారట్లేదు అని క్యాప్షన్ ఇచ్చాడు. నాకెందుకు అది బాగా నచ్చింది. నిజమేగా, అన్నీ మారుతున్నాయి కానీ మనం మారుతున్నాం. ఆధ్యాత్మిక జీవితంలో నీళ్లు మారినాయి, స్తోత్రం. గత్తరాలు రావులే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెచ్చిన కొబ్బరి చెక్క పలహారం కింద మారింది, స్తోత్రం. నీళ్లు తీర్థంగా మారినాయి, స్తోత్రం. తెచ్చిన బియ్యం అక్షంతలుగా మారినాయట. ఆయన అన్నది ఏంటంటే, ఈ గుళ్ళోకి అన్నీ మారుతున్నాయి కానీ ఈ గుళ్ళోకి వచ్చిన మనిషి మాత్రం ఏం చేయట్లేదు. ఎంత చెప్తే మార్పు ఉందండి, ఏసరక్తవే జై. ఆయన చెప్పింది ఏంటంటే, మనుషులు మార్పు కావాలి. ఒరే బాబు మారండి. ఆమెన్. ఆయన ఏం చెప్పాడంటే, మతాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఒరే బాబు మీరు మనుషుల్లాగా మారండి, అంతే కదా. ఈ చిన్న బిడ్డలంటూ వారు మార్పు చెందితే కానీ వారు దేవుని రాజ్యములో, పరలోక రాజ్యములో వెళ్ళలేరని యేసు ప్రభు చెప్పాడు, అంతే కదండి. ఒకటి ప్రియులారా, తొందరగా నమ్మటం. రెండవది ఏంటంటే ప్రియులారా, ఆటల మీద ఆసక్తి. మూడవదిగా మనం చూస్తే ప్రియులారా, మూడవదిగా మనం చూసినప్పుడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుదాం. వారు వెళ్ళిపోచుండగా చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పిన మాట ఏమిటంటే, చూడండి ఇక్కడ అల్పమైన నిందలను మోయుట, అల్పమైన నిందలను మోయుట.
యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తున్నారు, వారి మార్గాన పోతున్నప్పుడు యేసయ్య అన్నారు, యోహాను గురించి జనసమూహంలో ఇలా చెప్పసాగారు, మీరేమి చూచుటకు అరణ్యములోకి వెళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్ళితిరి అంటే 8వ వచనంలో, సన్నని బట్టలు ధరించుకున్న మనిషినా? ఇదిగో సన్నపు బట్టలను ధరించుకున్నవారా రాజగృహములో నుందురు గదా. మరి ఎవరిని చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? అవును, కానీ ప్రవక్త కంటే గొప్పవానినని మీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంతకీ ప్రియులారా, మనము 26, 27 వచనాలు చదువుదాం. అవును తండ్రి, ఇలాగు చేయడం నీ దృష్టికి అనుకూలమే. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పింపబడి ఉంది. తండ్రి గాక ఎవడు కుమారుని ఎరగడు, కుమారుని గాక కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచ నిర్దేశించునో వాడుగాక మరి ఎవడు తండ్రికి ఎరగడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి ప్రియులారా, నేనేమంటాను అంటే ఇక్కడ అల్పమైన నింద మోయవలసిన వారమై ఉంటాం. నేనేమంటానంటే ఎదగలేని వాడికి నిందలు వస్తాయి ఖచ్చితంగా. ఎదిగిన వాడికి వస్తాయి నిందలు, ఎదగని వాడికి వస్తాయి. తప్పు చేసిన వాడికి వస్తాయి నిందలు, ఆడితో పాటు ఉంటే తప్పు చేయని వాడికి కూడా. చెప్పండి, చేసిన వాడు కూడా ఉంటాడు, చేయకపోయినా ఏం చేస్తాడు? పోలీసుడు ఎత్తుకుపోతాడుగా. చెప్పండి, మా ఊళ్ళో ఒక మర్డర్ జరిగితే ఏమీ లేదు, చేసిన వాళ్ళకు ఒక డ్రైవింగ్ రాదని ఒకరిని తీసుకెళ్ళారు. ఏంటి? కార్ డ్రైవింగ్కి. ఆడేం చేయలేదు, ఓన్లీ సార్ కార్ డ్రైవింగే చేశాడు. కార్ డ్రైవింగ్ చేస్తే ఏం చేసేది తెలుసా? పోలీసు వాళ్ళు ముందు ఈయన ఎత్తుకెళ్ళారు. దేవునికి స్తోత్రం. చేసిన వాళ్ళందరూ మీ గైరాదరు హల్లెలూయా. కారణం ఏంటి చెప్పనా? ఆ ప్రాంతంలో వాళ్ళు దాన్ని ఏమంటారు, సెల్ అది నెంబర్ని దాన్ని ఏమంటారు, ట్రాక్ చేస్తే ఈడి నెంబర్ దొరికింది, యేసు రక్తం విజయ్. ఆ మర్డర్ జరిగిన సమయం మధ్యలో ఈడు ఫోన్ నెంబర్ ట్రాక్ చేస్తే ఈడు దొరికేసాడు ముందు. అయ్యి బాబోయ్ అంటున్నాడు, నేను చేయలేదండి బాబు, అలా కార్ డ్రైవింగ్ రాక నన్ను తీసుకెళ్ళారండి బాబు అన్నా సరే, ముందు ఎవడు దోష అయ్యాడంటే చెయ్యన వీడు ఏమైపోయాడు? దోష అయిపోయాడు. మామూలుగా కదండి, చెత్త కొట్టేసారు, యేసు రక్తం వేసి. రే వాళ్ళు ఎక్కడున్నారో చెప్పరా అంటే ఆడు ఎక్కడికి వాళ్ళ గైరాజరాల్లో ఈడు బలి అయిపోయాడు. నేను వాస్తవం చెప్తాను వినండి, చేసిన వాడు కూడా చేయనోడు ఉంటే వాడు కూడా నింద మోయాలి కదా. ఈ అల్పమైన నిందలు మోయడానికి యేసు ప్రభులు వారి మీదే మోపారు. మరి ఎదగలేని మన జీవితాలలో నిందలు మోయాలంటే నేనేమంటాను, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏమండి, పుట్టేదంటే పెరిగింది అంటున్నారు. దేవునికి స్తోత్రం అన్నారా లేదా? యేసు రక్తం వేసి ఏమీ లేని దానికి పెళ్ళి అవ్వలేంది, పెళ్ళి అయిపోయింది, మగ పిల్లోడు కూడా పుట్టేశాడు. దేవునికి స్తోత్రం. సమాజంలో ప్రజలు ఎలాగున్నారు అంటే నిందలు వేయడానికి అది సహజమేనండి. నేను అనేది ఏంటంటే, మన జీవితంలో ఎన్ని మనకి ఎదురవ్వట్లేదండి. మనం నెత్తినరు బాదుకున్న, అయ్యో ఇది నేను చేయలేదు, ఇది చెందలేదు, అయినా కానీ ఈ నింద నా మీద వచ్చి పడింది అని అంటాం కదా. నేనేమంటాను అంటే ఆత్మీయ జీవితంలో, దైనందిన జీవితంలో కొన్ని ఇలాగ మనం పడతాం. నేనేమంటాను అంటే ఎదిగిన వారైతే నిందలలే వందనాలుగా, హల్లెలూయా. దైవజనుడు ఏం రాశాడు? నిందలనే వందనాలుగా మార్చివేయు నాదుడవు నీవే అన్నాడు దైవజనుడు. ఎదిగిన వారి యొక్క నిందలు అవి ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. ఒకవేళ ఎదగలేని ఆత్మీయమైన నీ జీవితంలో నువ్వు ఎక్కడ టర్న్ బ్యాక్ అయ్యావు? నీ జీవితం ఏంటి? నువ్వు ఏం చేస్తున్నావు? నీ మాటలేంటి? నీ వ్యాపారం ఏంటి? నీ పని ఏంటి? నీ ఉద్యోగం ఏమిటి? నువ్వు ఏమి చేస్తున్నావో అనేది ఆత్మ పరిశీలన నువ్వు చేసుకోవాలి. నిజమే, ఈ రోజున నేను అంటాను, ఎదిగినవాడు మన అంశంలో ఒక అంశం. ప్రతి ఆఫీసులో దేవుని నమ్మిన వారే ఉండాలి. వాళ్ళు ఏమీ లంచం తీసుకోకూడదని మన భారంతో ప్రార్థన చేస్తున్నాం. ఎదిగిన వాడైతే, బాబు నాకు లంచం వద్దు, నాకు కమిషన్ వద్దు. మన ఎలీషా గారి గురించి ఒక సాక్ష్యం. ఆయన ఏం కొన్నా, ఏం తీసుకున్నా, ఎవరు తీసుకెళ్ళినా ఒక దమ్మిడి, ఒక రూపాయి కూడా తీసుకోడు. ఆమేన్.
ఇంకా తగ్గించమని అడుగుతాడు. దేవునికి స్తోత్రం. ఈయన ఎటువంటి వాడు షాపు వాడికి అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం. నిజ క్రైస్తవుని యొక్క లక్షణం అంటే అదే. చప్పట్లు కొట్టను గట్టిగా. ఆడికి అర్థమైపోవాలి, అబ్బాయి ఈడు ఇటువంటి వాడు, ఈడేం తీసుకోడు, లంచం తీసుకోడు, ఈడు నిజాయితీ పరుడు అనేది ఆడికి అర్థమైపోయింది. ఎంకన్నా నీ సంగతి నాకు తెలుసుగా, నువ్వు డబ్బులు తీసుకోవుగా. దేవునికి స్తోత్రం. మొన్నే జరిగింది ఆ మాట. హల్లెలూయా. మరి నీ సంగతి నా సంగతి ఏంటి? మన గురించి ఎవరికైనా తెలుస్తుందా? మనం నమ్మేముగా, ఆయనను ఆశ్రయించాముగా. నేనంటాను, ఎదిగిన వాడు ఇటువంటి వాటి ప్రలోభాలకు లొంగడండి. ఎందుకో తెలుసా? నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను, నా దేవుడు నాకు ఏదైనా ఇస్తే నా దేవుడు నా జీవితంలో ఏదైనా అద్భుతం దేవుడు చేస్తాడు. ఆమేన్. నా దేవుడు ఏదైనా చేయగలడు. హల్లెలూయా. నా చేస్తాడు. ఎస్. ఈరోజున నీతికి నిజాయితీగా మనం నిలబడాలి. అల్పకాలంగా కొన్ని నిందలు వస్తాయి, ఎదగలేని వాడు నిందలు వస్తాయి. అలా అనుకుంటే నిందలు బైబిల్లో కొంతమంది ఉన్నారు. నేనేమంటాను అంటే, ఈ రోజున ప్రభు సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. ఆత్మీయంగా ఎదిగే మనలో ఉండవలసింది ఏంటో తెలుసా? అల్పకాలమైన నిందలు వస్తాయి. అవి నీ జీవితంలో నువ్వు ఎలాగ రిసీవ్ చేసుకోగలవు, దాన్ని ఎలాగ మనం చేయగలము? హలో, ఈ రోజున నేను అంటాను, ఆత్మీయ జీవితంలో వీటిని నువ్వు ఎదగలేకపో. నేనేమంటానంటే, ఇలాగ వెదకలేకపోవడం గల కారణం ఏంటంటే, ఉపదేశం, దేవుని వాక్యము నీలో, నాలో, మనలో. 4వదిగా చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, దయచేసి పిల్లరా 12, 13, 14 వచనాలు మనం చదవలసిన వారమై ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, దయచేసి పిల్లరా 13వ వచనము నుండి 14వ వచనం చదివేద్దాం. అయ్యి పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాను. 14వ వచనం, అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి, చూడండి, మనుషుల యొక్క మాయోపాయముల చేత వంచనతో తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుపోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుపోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక. గమనించండి, ఉపదేశమనే గాలికి కొట్టుకుని పోయే వారంగా కల్పింపబడిన ఉపదేశం.